ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి నుండుడి. ఆమెన్, హల్లెలూయా. చక్కని వాక్య భాగం కదా. మీరు ఫలించి అభివృద్ధి నుండి. ఫలము ఉండాలి, అభివృద్ధి ఉండాలి. ఫలిస్తేనే అభివృద్ధి వస్తుంది. కాబట్టి వింటున్న సహోదరి సహోదరా, మరి ఈరోజు నీవు ఫలించే వ్యక్తిగా ఉన్నావా? అసలు ఫలించాలని ఆశిస్తున్నావా? ఏమి ఆశ కలిగి ఉన్నావు? నీ ఆత్మీయ జీవితంలో ఇంకా శారీరక విషయాల్లో కూడా ఒక అభివృద్ధిని నువ్వు కోరుకుంటూ ఉన్నావా? ఫలాలు పొందుకోవాలని ఆశని నీవు కలిగి ఉన్నావా? నీ తోటివారు నిన్ను చూసి ఈర్ష్యపడేంత అభివృద్ధిని నీవు ప్రభువు ఇస్తున్నాడని, ఇవ్వబోతాడని నీకు తెలుసా? నీ ఇంట బయట కూడా ప్రభుని ఆశీర్వదించబోతున్నాడని నీకు అర్థమవుతుందా? అయితే ఇవన్నీ జరగాలంటే తెలిసిందే కదా, నువ్వు ప్రభువుకి ఇష్టంగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఆయనకి ఇష్టంగా నువ్వు లేనప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా నీకు దొరకవు. ఫలము ఉండదు, ఆశీర్వాదం ఉండదు. కాబట్టి లేఖనాల్లో గమనిస్తే మనం బలిపీఠము కట్టి బలి అర్పించి దేవుని ఆరాధించిన నోవహును దేవుడు ఆశీర్వదిస్తూ ఈ మాట పలికినట్లుగా లేఖనం సెలవిస్తుంది. నీవు నేడు నిజంగా అభివృద్ధిని కోరుకుంటే నీవు చేయవలసిన విషయాలు ఏమనగా, మొదటిగా నీవు దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యాన్ని నీవు అనుసరించాలి. పాపం విషయంలో నీవు చనిపోయిన వ్యక్తివై ఉండాలి. ఎల్లవేళ నీవు దేవుని యందు నిలిచి ఉండే వ్యక్తివై ఉండాలి. ఇంకా నీవు ఒక స్థిరమైన బలమైన భక్తి క్రీస్తులో కలిగి ఉండాలి. అంతము వరకు నీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆ విధంగా కొనసాగించాలి. క్రీస్తు కోసం బ్రతికే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన్ని చేరుకోవాలన్న ఆశ కలిగిన జీవితం నీకు కలిగి ఉండాలి. పరలోకం చేరే భక్తి నీవు చేయగలగాలి. ఇవన్నీ చేస్తేనే నీకు ఫలం అనేది, అభివృద్ధి అనేది ప్రభు నీకు ఇస్తారు. నీవు నిజంగా అభివృద్ధి పొందితే నీ జీవితంలో ఏమేమి జరుగుతాయో తెలుసా? నీవు దైవ దర్శనాన్ని పొందుకునే వ్యక్తిగా ఉంటావు, దైవ ఆశీర్వాదాన్ని కూడా పొందుకుంటావు. మరి నీకు ప్రభు గిఫ్ట్లు కూడా ఇస్తారు. మరి కళలు, దర్శనాలు, మరి స్వస్థతలు, ఇవన్నీ కూడా గిఫ్ట్లే కదా. అవన్నీ నీకు ఇస్తారు. అన్నిటికీ మించి ప్రభు ఆత్మతో నింపబడతావు. మరి అన్నిటికీ మించి దైవరాజ్యాన్ని కూడా నువ్వు చేరుకుంటావు. కాబట్టి మిత్రమా, ఇంకెందుకు ఆలస్యం? ఇప్పటి వరకు నీ జీవితం ఎలా సాగినా ఇక మీదట నువ్వు మారు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలించాలి, ఖచ్చితంగా అభివృద్ధి చూడాలి. చూసిన వాళ్ళందరూ కూడా నీ అభివృద్ధిని చూసి, అయ్యో వీళ్ళ దేవుడు ఎంతగా ఆశీర్వదించాడా అని నీ దేవునికి నీ ద్వారా మహిమ రావాలి. ఎన్ని రోజులైనా వీళ్ళు ఇలాగే ఉంటారేంటి, వీళ్ళ దేవుడు వీళ్ళకేమి చేయడా అన్న మాట వచ్చిందంటే దేవుడికి అవమానం వచ్చింది నీ ద్వారా. అలా రాకుండా నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, నీ దేవుడు నీకు ఆ విధంగా ఉంచాలి, నిన్ను ఉన్నత స్థానంలో అంటే నువ్వు దేవునికి ఇష్టంగా జీవించు. ఆ విధంగా నువ్వు జీవిస్తే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. నిన్ను బట్టి, నీ అభివృద్ధిని బట్టి, నీకు ఇచ్చిన ఏదైతే ఫలింపు జీవితాన్ని బట్టి మరి అనేకులు క్రీస్తు వైపుకి తిప్పబడతారు. అంతేకాకుండా మరి ప్రభువుకి కూడా నీ ద్వారా ఘనత వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఎలా ఉన్నావో ఆలోచించుకుని ఆత్మీయ జీవితంలో సరిచేసుకో. నువ్వు సరిచేసుకో. దిద్దుబాటు అసహ్యమని నువ్వెంత మాత్రం అనుకోకూడదు. నీ వాక్యానుసారమైన జీవితమే నిన్ను అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంది. ఆమెన్.